హలో అండి, నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అవడం అనేది జరిగిందండి బోండా అమ్మ గారి మీద. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసికల్గా మెయిన్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వచ్చేసి బోండా అమ్మ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్న అడగడం అనేది జరిగిందండి. ఏదైతే చిన్న చిన్న కంపెనీస్ మీద మీరు ఏదైతే పొల్యూషన్ యాక్షన్ తీసుకుంటున్నారు, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది బోండమ్మ గారు పవన్ కళ్యాణ్ గారిని అడగడం అనేది జరిగింది. బేసికల్గా అసలు ఏమవుతుందంటే, జనరల్గా వీళ్ళు ఆల్రెడీ ఎవరైతే కంపెనీస్తో కూటమి నాయకులు కానీ కూటమి ఎమ్మెల్యేలు కానీ కంపెనీస్తో ఆల్రెడీ కొలాబరేషన్ అయిపోయి ఉంటారండి. అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు తీసుకోవడమో లేకపోతే ఏదో ఒకటి చేసుకోవడం అనేది ఉంటుంది జనరల్గా. అయితే యాక్చువల్గా ఈయన ఏదైతే ప్రశ్నించాడో, ఏదైతే వైసీపీ వాళ్ళ కంపెనీస్ మీద ప్రశ్నించడం అనేది జరిగింది. ఇంతకుముందు చిన్న కంపెనీస్ మీద ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారో, యాక్షన్లో ఫస్ట్ ఈయననే బెదిరించడం అనేది జరిగింది. అప్పట్లో బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇప్పుడు ఆ కంపెనీస్ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు అనేది ఈయన ప్రశ్నించడం అండి. పెద్ద పెద్ద కంపెనీస్ మీద మీరు ఎందుకు తీసుకోవట్లేదని ఈయన అంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే, ఒక కంపెనీ మీద ఊరికే యాక్షన్ తీసుకొని ఇక్కడ రాదండి బేసికల్గా. ఎందుకంటే ఒక సంస్థ పెట్టాలంటే జనరల్గా మనం పర్యావరణం ఇవన్నీ చూసుకొని ఉంటే మాత్రం చాలా డేంజరస్. ఒక సంస్థ అనేది పెట్టడానికి ఛాన్స్ ఉండదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎన్విరాన్మెంట్ అనేది జనరల్గా ఏంటంటే ప్రజల్లోనే ఒక చైతన్యం అనేది రావాలి తప్ప మనం చేంజ్ అయినాకంటూ ఏమీ ఉండదు. మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ క్యాంపెయిన్ చేసినా కానీ ప్రజలు దాన్ని లైట్గానే తీసుకునే ప్రయత్నం అనేది జనరల్గా జరుగుతుంది తప్ప బేసికల్గా అది పట్టించుకునే ప్రయత్నం అనేది జరగదండి. ఇప్పుడు ఇతను ఏదైతే వైసీపీ ఏదైతే కంపెనీస్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు. అంటే వైసీపీ పార్టీ వాళ్ళు బేసికల్ వైసీపీ అని కాదు, తెలుగుదేశం అని కాదు, ఎవరని కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది అదే. ఒక పార్టీ మీద యాక్షన్ తీసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే ఎందుకంటే కంపెనీస్ అనేది రన్ కావు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది జరిగింది. ఇది చాలా గుడ్ విషయం అండి. మెయిన్గా ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడైతే జనసేన కార్యకర్తలు అయితే నలిగిపోతున్నారో, ఇంతకుముందు ఈ తెలుగుదేశం అన్న నాయకులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎంత హింసిస్తున్నారో అంత హింసిస్తున్నారండి ఎవరైతే జనసేన పార్టీ కార్యకర్తలు. అంటే అక్కడ పనులు చేయిస్తలేరు వాళ్ళకి. అలాగే వచ్చేసి ఏం అడిగినా కానీ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అనేది జరగట్లేదు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఏమో మీరు సర్దుకొని ఉండండి, 15 ఏళ్ళు పొత్తు ఉండాలి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 15 ఏళ్ళు పొత్తు ఉండాలనే మాటని చెప్పకుండా ఉంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. అది తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా 15 ఏళ్ళ పొత్తు ఉండాలనే మాటని ఎవరైనా చెప్తున్నారా? వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే పరిస్థితులు బట్టి మనం చేంజ్ అవ్వచ్చు అనే ఉద్దేశం అనేది జరిగే అవకాశం అనేది జనరల్ ఉంటుంది. రాజకీయాలు అనేది అట్లనే ఉంటుంది జనరల్. ఎప్పుడైనా కానీ పరిస్థితులు బట్టి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ఎగ్జాంపుల్గా. పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ టైం అంత చరిష్మాటిక్ లేకపోతే తెలుగుదేశం పార్టీ వీళ్ళతో ఎందుకు పొత్తు పోతారు? యాక్చువల్గా పోరు. అది కూడా ఒక ప్రాబిలిటీ ఉంటుంది. అయినా కానీ పొత్తు పోయినా కానీ ఈయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? ఇయ్యరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుస్తుందండి ఎంత పొత్తుల్లో ఉంటే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా వరకు కార్యకర్తలను ఎలా అయితే హింసిస్తున్నారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ దగ్గర అంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు పొత్తులు అనేవి ఎవరి మీదనో మనకు కక్ష ఉండడం వల్ల మనం పొత్తు పెట్టుకుంటా అంటే అది జరగదు. యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంది కాబట్టి పొత్తు పెట్టుకుంటా అని మాట చెప్పడం అనేది అదొక అందరికీ నవ్వొచ్చే సిచ్యువేషన్. ఎందుకు ఆయన మీద ఎందుకు కోపం ఉండాలి మీకు? యాక్చువల్ విధంగా చెప్పండి. ఆయన ఏమైనా దుర్మార్గాలు చేసిందా? అసలైన దుర్మార్గాలు అన్ని చేసిన వాళ్ళనేమో స్నేహితుడిగా తీసుకుంటారు. ఏం దుర్మార్గం చేయకుండా అతను మంచి పని చేసిండు. యాక్చువల్గా 5 years లో అతను చేసిన అభివృద్ధి ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, ఇప్పుడు 4 టర్మ్లు అయింది దీంతో కలిపి, వాళ్ళు ఏమి న్యాయం చేశారు అనేది ఈయనకి ఏం తెలుసు అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు, పీకదు. ఏమనంటేనేమో రౌడీలు అంటాడు, అదంటాడు. రౌడీజం అనేది అన్ని పార్టీలు చేసినాయండి. ఇప్పుడు ఒక పార్టీ అని కాదు, తెలుగుదేశం పార్టీ ఏమైనా అంత శుద్ధపూసలా? అందరు రౌడీజం చేస్తారు. అందరు రౌడీజం చేసిన వాళ్ళే అప్పుడు కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రౌడీలు లేరా? ఒకసారి మీరు ఎన్టీఆర్ టైం నుంచి చూసుకోండి, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రౌడీ ఉన్నాడండి. అన్ని పార్టీలో రౌడీస్ అనే వాళ్ళు ఉన్నారు. అప్పుడు
దాని తర్వాత ప్రజలందరూ కూడా ఎవరైతే రౌడీస్ ని గెలిపడం మానేసినారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ పాలన తీసుకొచ్చి రౌడీజం చేయట్లేరు. ఎవడైనా ఆగిండా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు యూరియా విషయమే ఉంది. ఎవడైనా ఎంత దారుణంగా చేస్తున్నారండి చెప్పండి, ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు. ఎవరైతే రైతులకు అనే వాళ్ళకి ఎవరికైనా యూరియా దొరుకుతుందా? వాళ్ళకి ధైర్యం ఉంటే ఈ కూటమి నాయకులు అందరూ కూడా యూరియా ఇప్పించే కార్యక్రమం జరుగుతుందా అండి? సిగ్గుపడాల్సింది పోయి ఏదో అతని మీద కోపం ఉంది, అతని మీద రాజకీయాల్లో మన కోపం ఉండాల్సింది కాదండి. స్ట్రాటజీసే ఉంటాయి, వ్యూహాలే ఉంటాయి. ప్లస్ మనం ఇంకోటి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కానీ రాజకీయాల్లో మనకు పదవులు అవసరం లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అనేది ఉంటే బెటర్. ఎందుకంటే రాజకీయాల్లో పదవి ఉండాలి, పదవి అనేది బాధ్యతగా ఉండాలి. అంటే 10 మందికి హెల్ప్ చేసేటట్టు ఉండాలి. మనం తినడానికి ఉంటే లాభం లేదు. అంటే ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కరప్షన్ ని పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కంట్రోల్ చేయడం అనేది జరిగిందండి కరప్షన్. అంటే సెంట్రలైజ్డ్ కరప్షన్ ని చాలా వరకు కంట్రోల్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కూటమి రోజు ఇష్టం ఉన్నట్టు పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంది? ఇప్పుడు ఎమ్మెల్యేల మాట అధికారులు వింటారు. ఏదైతే అధికారులు ఏం చేయగలరండి ఇప్పుడు ఈ పొలిటికల్ గవర్నెన్స్ లో? పొలిటికల్ గవర్నెన్స్ లో ఎప్పుడైనా అరాచకం జరుగుతుందండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే కూటమి నాయకులు అందరూ కూడా పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటంటే, ఎవరైతే నాయకుల మాటల్ని ఇప్పుడు అధికారులు వింటారు అంటే వాళ్ళు ఏం చేస్తారు? దుర్మార్గాలు, వాళ్ళ మీద దాడి, వీళ్ళ మీద దాడులు, లేకపోతే వాళ్ళని కొట్టడము, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడము, దుర్మార్గాలు చేయడము, ఇవే జరుగుతాయి. పొలిటికల్ గవర్నెన్స్ అంటే అదే. జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేదు. లాస్ట్ టైం చేసింది ఏంటంటే, ఏదైతే ఎమ్మెల్యేస్ కి ఎక్కువగా ఛాన్స్ ఇవ్వలేదు, కరప్షన్ చేయడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకోండి. కరప్షన్ చేయకుండా ఛాన్స్ ఇవ్వలేదు. అంత వాలంటీర్ సిస్టమ్ తో ప్రజలకి ట్రాన్స్పరెన్సీ అంటే ఏందో చూపెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాలంటీర్ సిస్టమ్ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడినారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మాట్లాడారు? వాలంటీర్ సిస్టమ్ అనేది ప్రజలకు ఎంత బెనిఫిట్ చేసిందో వీళ్ళకి తెలియదు కాబట్టి. అంటే వీళ్ళవన్నీ వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళకంటే ఎవరైతే సర్వెంట్స్ వీళ్ళు అందరూ ఉంటారు. ఎవరైతే పేదవాడికి నిజంగా హెల్ప్ చేసిన వ్యక్తులు వాలంటీర్స్ అండి. దాన్ని దుర్మార్గం చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇంత దుర్మార్గం చేశారంటే అది దుర్మార్గం చేశారు. వాళ్ళ మీద ఇష్టం ఉన్న ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ అనేది లేకుండా చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వీళ్ళు. ఇంకోటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో చాలా వరకు ఏదైతే ఈ కంపెనీస్ ని బెదిరిస్తుందో రండి, కూటమి నాయకులు బెదిరించట్లేరా? ఇప్పుడు ఇష్టమైన డబ్బులు తింటలేరా? అదే కాకుండా ఇప్పుడు కూటమిలోకి వైసీపీలో ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వట్లేరా? జాయిన్ అయ్యి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవట్లేరా? ఇప్పుడు ఎందుకు వచ్చారు ఎవరైనా కానీ? ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీలు వచ్చారు ఏదైతే కూటమికి, తెలుగుదేశం పార్టీకి. ఎందుకు వచ్చారు వాళ్ళు? వాళ్ళకి నెక్స్ట్ టైం ఏమైనా టికెట్ ఏమైనా ఆఫర్ చేస్తారా? ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. ఎందుకు వచ్చారు? డబ్బులు సంపాదించుకోవడానికి. అది ఇంకా మిగతాదంటూ ఏమి ఉండదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా రుచి తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అలయన్సెస్ ఉండడం వల్ల ఎప్పుడు ఎవడు గెలవడు. ఏ అలయన్స్ పార్టీ వల్ల నష్టమే జరిగింది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం వచ్చేసి వాళ్ళందరూ గెలిచింది ఏంటండి? ఇప్పుడు కమ్యూనిస్ట్ ఫస్ట్ టైం పొత్తు పెట్టుకున్నప్పుడు 80% గెలిచారు. అలాగే భారతీయ జనతా పార్టీ 60-70% గెలిచింది ఫస్ట్ టైం పొత్తు పెట్టుకున్నప్పుడు. దాని తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏంది? ఒకటేమో 0, ఇప్పుడు 1-2% భారతీయ జనతా పార్టీకి వచ్చింది పోయిన ఎన్నికల్లో, ఇంతకుముందు ఎన్నికల్లో. ఇప్పుడు కూడా అంతేగా వచ్చింది కదా, 3% వచ్చింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ. రేపు జనసేన అంతే. అంటే నేను వాళ్ళ కాళ్ళ కింద పడి ఉంటాను, నేను వీళ్ళ కాడ. రాజకీయాల్లో ఇలాంటి ధైర్యం ఉండాలి. పిరికోన్ లాగా డైలాగులు వేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది అది. ఎందుకంటే పిరికోళ్ళే మనం భయపడతామని వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ తీసుకోండి. ధైర్యం ఉన్నోడు ధైర్యంగా ఎదుర్కొనేది. బూత్ కమిటీస్ ని డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేసుకొని ఎవరైతే క్యాండిడేట్ ని పూర్తిగా ఫైండ్ అవుట్ చేసుకొని, అయితే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఫైండ్ అవుట్ చేసుకొని వాడిని తిప్పాల్సిన అవసరం ఉంటుంది. తిప్పి ఎలాగో ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు కదా, రెడీ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే డబ్బులు పెట్టేటోళ్ళు ఆల్రెడీ ఇప్పుడు పోయిన ఎన్నికలు డబ్బులు పెట్టే గెలిచారు కదా, రెడీ చేసుకొని సింగిల్ వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే నేను కూటమిని విడగొట్టడానికి కాదు ఈ మాట చెప్తుంది. ఫ్యూచర్ లో నీకు భవిష్యత్తు ఉండాలంటే, జనసేన పార్టీకి భవిష్యత్తు ఉండాలంటే సింగిల్ వెళ్ళడమే నా అభిప్రాయం. ఇప్పుడు కాకపోతే ఇంకొక టర్మ్ లో మనం డెవలప్ అవుతాం. ఇప్పుడు మనకు కొన్ని సీట్లు అనేది వస్తాయి కదా, దాన్ని తీసుకుని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు జనసేన వాళ్ళు ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళని ఎదురు చెప్పడానికి వీలు లేకుండా చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే
వాళ్ళ కిందనే ఉండండి, మీరు వాళ్ళ కిందనే చేయండి అంటే ఇక ఇంకా నీ పార్టీలో ఉండడం ఎందుకు, ఆ పార్టీలోకి పోతే వాళ్ళే కొంచెం చూసుకుంటారు కదా. ఆ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆ డేంజర్ బెల్స్ అది ఏదైతే జనసేన పార్టీకే డేంజర్ బెల్స్. ఫ్యూచర్ లో జనసేన పార్టీని భూస్థాపితం చేసే ఒక కార్యక్రమం జరుగుతుంది. నా అభిప్రాయం అయితే అది చాలా మంది కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది నేను కూటమిని విడగొడుతున్నాను అనుకోవచ్చు, కొంతమంది ఏమో కావాలని దేశంతో మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, ఏదన్నా అనుకోండి. ఫ్యూచర్ లో జరిగేది ఇదే ఉంటుంది చూడండి. మీరు కావాలంటే చరిత్ర తీసి పెట్టుకోండి. ఇంతకుముందు కమ్యూనిస్ట్ పొత్తు పెట్టుకున్నా అదే జరిగింది, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా అదే జరిగింది. రేపు జనసేన పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి అంటూ ఒక ఎకో సిస్టమ్ ఉంది, ఒక గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీస్ బలంగా ఉన్నాయి, ఒక మీడియా వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ఎంతకన్నా దిగజారే స్థితికి ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. అదే కాకుండా ఇంకోటి కూడా మేము చెప్తున్నాం, ఎంతకన్నా వాళ్ళు తెగించే స్థితికి ఉంటుందండి. ఇప్పుడు సోషల్ మీడియానే ఎగ్జాంపుల్. సోషల్ మీడియాలో ఆ చట్టాలు ఈ చట్టాలు అంటారు కదా, సోషల్ మీడియాలో దారుణంగా మాట్లాడే సోషల్ మీడియాలో అంటే ఎవరండి? తెలుగుదేశం వాళ్ళే. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. అందుకే సోషల్ మీడియాలో ఇంతకుముందు ఒక వీడియో నేను చేశాను దీని గురించి, సోషల్ మీడియా వల్ల కూటమికే నష్టం అని చెప్పాను. ఎందుకంటే ఎక్కువ శాతం తెలుగుదేశం వాళ్ళే ఉంటారు సోషల్ మీడియాలో. వాళ్ళే దుర్మార్గమైన పోస్టులు, పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ మాట్లాడేది వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. అయితే వైసీపీ కంటే తక్కువనే ఉంది సోషల్ మీడియా, వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రేపు ప్రభుత్వం మారితే చాలా దారుణంగా ఉంటుంది అనే విషయాన్ని నేను అప్పుడు చెప్పడం అనేది జరిగింది. అందరూ చాలా కామెడీగా తీసుకున్నారు దాన్ని. నేను చూశాను ఇది కామెంట్లలో, కానీ ఇది నిజమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే యాక్చువల్గా ఏమైపోతుంది ఈ విషయంలో మాత్రం బేసికల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ అటాకింగ్ అనేది జనసేన మీద చేస్తుంది గ్రౌండ్ లెవెల్లో. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేసుకోవాలి. నాకేం కాదు, నన్ను ఎవడు ఏం చేయలేడు అనే స్థితికి ఇప్పుడు లేదు. అటాకింగ్ స్టార్ట్ అయింది అంటే డౌన్ ప్లే చేయడం స్టార్ట్ అయింది. ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జనసేన అనేది మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నంగా చేయాలనుకున్న పార్టీ జనసేన. ఇప్పుడు మార్పు అనేది లేదులేండి, ఏమైపోయింది అంతా. ఇప్పుడు డబ్బులు పంచడం అనేది ఒక మార్పు మొత్తానికి పోయింది. ఆల్రెడీ ఈ ఎన్నికలో డబ్బులు పంచారు కదా, మార్పు అనేది ఏడుంటుంది ఇంకా, అది లేదు. సెకండ్ థింగ్ సిద్ధాంతాలు అనేది అసలు లేదు. అసలు సిద్ధాంతం అనేదే లేదు అసలు. ఇప్పుడు ఈ పార్టీ సిద్ధాంతం అంటే ఏదని చెప్పండి, ఒక మాట చెప్పండి. ఆయన ఏ సిద్ధాంతం మీద కట్టుబడి ఉన్నాడు చెప్పండి, ఒక మాటల వరకే ఉంది. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా అంతే ఉంటుంది జనరల్గా, ఏం చేంజెస్ ఏంటో ఏముండదు. అది కూడా ఒక సిద్ధాంతమే జనసేన చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే మనం కూడా మామూలు పొలిటికల్ పార్టీగా టర్న్ అయింది తప్ప, జస్ట్ యూ షుడ్ బి డెవలప్ యువర్ పార్టీని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. నేను ప్రతిసారి ఇదే విషయాన్ని చెప్తుంటా, చూస్తా అనడమే తప్ప ఏమి ఉండదు. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.